వయసు పెరిగిపోతున్నదే, కండలు కరిగిపోతున్నాయే. నా 2 బిడ్డలకి ఇంకా పెళ్లి చేయలేదు, ఏమవుతాదో. అవును, మన పెద్దోడు ఆఫీస్కి పోయి ఇంతవరకు రాలేదే, ఎక్కడికి పోయినాడు? మనం ప్రేమలో పడి సంవత్సరం రోజులయ్యింది. ఇంత అందమైన అమ్మాయి నా ప్రేమను ఒప్పుకుంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ జన్మకి ఇది చాలు. అవును, నాకు ముందు నీకెవరు ప్రపోజ్ చేయలేదా? ఒకరా ఇద్దరా 150 మంది తిరిగినారు నా వెనకాల, కానీ నీకు మాత్రం ఓకే చెప్పినే. ఎందుకో? నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి. అంటే ఆ 150 మంది అందరూ కర్రీనా బట్లే. నేను నల్లగా ఉండి, నేను చేసుకోబోయాడు నల్లగా ఉండి, పోయే బిడ్డగా నల్లగా ఉన్నాడు అనుకో, కట్ట కోపం వచ్చేస్తుంది. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకొని కూడా అమ్మ పోలికితే బిడ్డ నల్లగా పుట్టినాడంటే కలర్ని చూసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడం తప్పు. తెల్లగా ఉండే నేను నల్లగా ఉండే నిన్ను ఇష్టపడలేదా? నాకు తెల్ల బిడ్డలే వద్దు, కర్రీ బిడ్డలే కంటాను. ఓసి నీ అంకమ్మ, తెల్ల బిడ్డ నల్ల బిడ్డ అని కాదు, ఏ బిడ్డ పుట్టినా సమానంగా చూడాలని చెప్పేది నేను. ఓహో సర్లే, నన్ను మా అత్తగారింటికి దొడుకోబో. ఏమే మా నాయన ఏమంటాడేమని భయంగా ఉండదు. భయమా? సంవత్సరం రోజులు పార్కు దొడుకోమనేవే, అప్పుడు లేదు ఈ భయమా? ఒకే కూల్ డ్రింక్ లో 2 సార్లు వేసుకుని అన్నాక నువ్వు అప్పుడు లేదా భయమా? అసలు నువ్వేమో కూడా పదవరా మా ఇంటికి లాగరు తిన. ఈ ఇల్లు పెద్దోడికే, చిన్నోడికి ఇంక ఇల్లు కట్టేస్తే సరిపోతుంది. ఈసారి చిన్నోడికి 1,00,000 రూపాయలు ఖర్చైనా మంచి ఇల్లు కట్టాలి. నాయనా, ఎవరు ఈ అమ్మాయా? నీ కాబోయే కోడలు నాయనా. ఇక్కడెక్కడ పిల్ల దొరికినట్టు ఆఫ్రికా నుంచి దొరికొస్తావరా? అసలు ఈ అమ్మాయిది ఏ కులం రా? మనం ఎప్పుడు అడగలేదా? ఊరే ఊరే, ఆ దేశంలో కులాలు ఉన్నాయో లేదు. మరి ఆఫ్రికా కాదు, కన్నావరమే. కన్నావరమా? అయితే ఈ ఊరా? మా ఊరే మీదే? ఈ ఊరే, పెరిగింది మొత్తం తిరుపతిలో. ఓ తిరుపతి అమ్మయ్యా, అయితే మంచి అమ్మయ్య అయి ఉంటుంది. ఏ కులం అమ్మయ్య మీదే? కులంతో ఏం పని నాయనా? కావాల్సింది కులం లేకపోతే నేను కూర్చోలేను, నిల్చోలేను, బతకలేను, సావలేను, మీరు కూడా తాగలేను. మర్యాదగా చెప్పండి, మీదేం కులమా? మాది కూడా ఆ కులమే. కంటారుతలే. పెళ్ళైన తరువాత ఎంత పుణ్యం చేసుకుని ఉంటే మన కులం అమ్మాయి దొరుకుతుంది మనకి. గాడ్ ఈస్ గ్రేట్. నో నో, కులం ఈస్ గ్రేట్. అమ్మయ్యా, అనవయ్యా. అమ్మా ఒక పూట తినపోతే సస్తావా? ముసలాడు గడేది 3 పూటలు తినేది. అంటే ముసలాడు 3 పూటలు తినకూడదు అనమాట. మన కులం అని మురిసిపోయినేమో, ఇదేనా బుద్ధి వచ్చింది? మన 2 కొడుకుని ఈ కులం కలర్లు ఏవి చూడకుండా మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేయాల. ఈ విధంగా ఒకే పూట తిని నేను 2 రోజులు బతికేది.